హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఇప్పుడైతే మేము లాస్ట్ టైము బిర్యానీ ప్రిపరేషన్ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ అని పెట్టేసి వ్లాగ్ పెట్టాను కదా. ఇప్పుడు అప్పుడైతే నేను బిర్యానీ చూపించడానికి అవ్వలేదంటే మేము చేసుకున్నామా లేదా చేసింది ఏం చేసాము ఎలా చేసాము అన్నది అయితే నాకు పెట్టడానికి అవ్వలేదు. సో ఈసారి ఈ వ్లాగ్లో ఏంటంటే బిర్యానీ చేయడం కాకుండా తినడం కూడా చూపిస్తాను అనమాట. అంటే ఈ వ్లాగ్ అంతా కూడా ఏంటంటే బిర్యానీకి సంబంధించిందే ఉంటుంది 90%. మా మరిది చేసింది, మా మరిది ఇంతకుముందు నేను చేసింది షార్ట్స్లో పెట్టాను, మా మరిది చేసింది షార్ట్స్లో పెట్టాను. ఏదైనా అబ్బాయిల కుకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మా మరిది ఎలా చేశాడో ఏంటి అన్నది అయితే మాత్రం మిస్ చేయకుండా అయితే ఫుల్గా వ్లాగ్ చూసే ముందే ఒకసారి లైక్ అయితే కొట్టేయండి. ఇప్పుడైతే మేము లాస్ట్ టైం ఒక వినాయక చవితి వ్లాగ్లో చూపించాను కదా, ఇలా కమ్యూనిటీలోని బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. కాకపోతే ఈరోజు మా ఇంట్లో కుక్ చేసి వాళ్ళని పిలిచాము. లేదు మనం అందరం అక్కడ కుక్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మందికి అన్నట్టుగా అని చెప్పేసి అంటే, సో అందుకని అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నేను వెళ్ళేసరికి మా మరిది అయితే ఆల్రెడీ సగం ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారనమాట. యాక్చువల్గా నేను ఇందాక ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆనియన్స్ ఇవి అన్నీ కట్ చేసి ఇచ్చాం, కానీ జున్నుకు తినిపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ కిందన మా ఇంటికైతే వచ్చాను. సో అందుకనే తినిపించేసి మళ్ళీ వెళ్ళేసరికి ఈ గ్యాప్లో అంత ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. పిల్లలకి తినిపించడం అంటే ఎంత పెద్ద టాస్కో తెలుసు కదా. తినిపించడం ఒక్కటే అని అంటాం కానీ అది అంత టైం పడుతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఆనియన్స్ వదలలేదు అంటే నాన్ వెజ్ లో మెయిన్ ఐటమ్ అవుతుంది ఇంకా ఆనియన్సే. ఇది కట్ చేసి మొన్న నేను పెట్టిన షార్ట్ వీడియో చూసి మా మరిది బిర్యానీకి ఇంత డిమాండ్ ఉందా అని అనిపించింది. సో వీళ్ళందరూ ఇంకే ఐటమ్ వద్దు మెయిన్ బిర్యానీ చేద్దామని అన్నారనమాట. అబ్బా శ్వేత ఇక్కడ ఎంత నెయ్యి వేస్తుందని అంటే అది చూసినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను అసలు నేను బిర్యానీ తింటానా లేదా అని చెప్పేసి. చూస్తూ అంత నెయ్యి నేను వేసుకున్నానంటే కొంచెం కష్టం అనమాట. నీకు రేపు ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఏం పనులు చేస్తున్నావు బ్రదర్? మీ క్లాస్ టీచర్ చూస్తే కొడతాడు పట్టుకొని. చాలా మంచోడు నువ్వు. पूरा स्वतः केते कष्ट पड़ी पूरा गिनारे घी लोगे. ఒకటైతే ఒప్పుకోవాలి, నేను బిర్యానీ చేసేటప్పుడు అయితే మాత్రం నాకు ఏవే ఐటమ్స్ అయితే ఇష్టం ఉండదో అవి స్కిప్ చేస్తాను. కానీ బట్ మా మరిది మాత్రం అస్సలు ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వడనమాట. అసలు ఏదేది వేస్తే ఏం టేస్ట్ వస్తుంది అన్నదైతే మాత్రం మిస్ చేయకుండా అన్నీ చాలా బాగా కరెక్ట్ దీంట్లో వేస్తాడు. సో అందుకు అంత టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. నేను చేసింది కూడా బాగుంటుంది అనుకోండి, అది మనం చెప్పకూడదని అంటారా, అంతేలేండి. సడన్ గా యాక్టర్ అయిపోయాడు. నాగార్జున గారు వీటి మరీ ఓవర్ చేస్తున్నాడు సార్, వీటిని ఎలిమినేట్ చేసాడు సార్. స్ట్రైట్ గా అక్కర్లేదు కదా మీకు. అక్క ఇది పెడతారా? నేను ఈరోజు కెమెరామెన్ అయిపోయాను. బ్లాక్ ఉన్నానని చెప్తున్నాడు, బ్లాక్ వేసుకున్నాను. నిన్నప్పుడు చెప్పాను కదా, ఇందులో కూడా దూరిపోయారు. కళ్ళు మూసుకొని అది కాదు కళ్ళు మూసుకొని మరి కట్ చేస్తున్నాడండి. మీరు తన ఒక్కడిని కట్ చేస్తున్నారు. ఆడు బాధని మనుషులు చూడకూడదని రోజు ఉన్నాడు డుడ్డు. పరుగు పోయింది నాకు, అక్కడ పెట్టమని వెంట పెట్టియాలి కదా. ఆంటీ నచ్చలేదు కాబట్టి పెట్టలేదు.
ఏ ఎత్తే ఫుల్ ఫుల్ కొరదోళ్ళు ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారు. ఇది నిజంగా అందుబాటులో అని అనుకుంటారు కదా. థమ్స్ అప్ తెచ్చాం కదా. మొత్తానికైతే కుకింగ్ పార్ట్ అయితే అయిపోయింది. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే అప్పటికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. జున్నుకి అయితే మాత్రం కొంచెం సేఫ్ సైడ్ ముందుగానే ఇంటికి తీసుకొని వెళ్ళి పెట్టేశాను కాబట్టి కొంచెం పర్వాలేదు అనమాట. ఇప్పుడు లేట్ అయినా అన్నట్టుంది. కానీ ఆకలికి ఆగలమా చెప్పండి. కానీ నేనేదో వండినంత రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాను కదా. మా మరిది వండినా సరే నేను వండినట్టాను అనమాట. సో అలా ఆంటీ పక్కన కూర్చుంటే వీడియోలో పడతారని టాలెంటెడ్ అందరు ఎవ్వరు రాకట్లేదుగా. ఈరోజు ఈ వీడియోకి హీరో అవుతున్నారు డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు స్పెషలిస్ట్ ఇన్ బిర్యానీయా. చూడడానికి మా మరిది చేసింది ఛానల్ పెడితే పెరుగు పచ్చడానికి మించి చేస్తాడేమో అని అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ ఎలా ఉంది? ఉండు నువ్వు అయి కాదే. ఫ్రెండ్స్ ఎలా ఉంది బిర్యానీ? మొత్తానికైతే బిర్యానీ మంచిగా లాగిన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే ఫుల్గా ప్యాకింగ్ అది చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అని అనుకుంటున్నారు అనమాట. సో అందుకనే బట్ అక్కడ క్లిప్స్ అయితే తీయడానికి అవ్వలేదు, అందుకే తీయలేకపోయాను. మళ్ళీ ఉమా పాపాకి అయితే జున్ను అక్కడ వాళ్ళ చిన్న పప్పాకి ఐ లవ్ యూ చెప్తుంది అనమాట. సో అందుకే మోకాల మంది నించుంది. పువ్వులు కనిపిస్తే చాలు అలా యాంగిల్ ఇచ్చేస్తుంది అనమాట. హౌ క్యూట్ కదా. अरे ମୁଁ ଜାଣିଛି ଲ ସେ ଛକ ପାଖକୁ ସେ ଆଲି କହୁଛୁ ମୁଁ ଜାଣିନି ନା କଣ ଦି ବର୍ଷ କଣ ନ ଦେଖିଲେ ନଥାଏ କି ନାହିଁ. ବିଶାଲ ଅଛି ମୁଁ କଣ କହିଲୁ ରେ ଡ୍ରେସ୍ ଭଲ ଅଛି ସବୁ. చెప్పు శ్వేత మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి? మీరు వస్తారు నెక్స్ట్ వీక్. ఇక్కడికి వస్తే ఏట్లేదు నిజమే, ఇక్కడైతే ఏం లేదు. అవునవును. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అసలు. ఆ ఫ్లోలో తనతో పాటు ఊకొట్టేశారు నేను కూడా తెలియక. అయితే మహేష్ శ్వేత వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే మేము వాళ్ళని డ్రాప్ చేసి వెళ్తున్నాం. అంటే మేము హైదరాబాద్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేద్దాం అన్నది సడన్ ప్లాన్. వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆల్మోస్ట్ కొంచెం దూరం స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి రిటర్న్ వచ్చేసాం అనమాట. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి ఇతను కూడా బిజీ ఉంటారు. మనకి ఎందుకు హాలిడేస్ లేనప్పుడు స్పెషల్గా పెట్టుకోవడం అన్నట్టుగా అనమాట. అయితే ఇప్పుడు ఎమోషనల్గా అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నట్టుగా, అంటే ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నట్టుగా ఉంది. ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టుగా అయితే నాకు ఈసారి ఎందుకు అనిపించలేదు. కొంచెం జున్ను అయితే ఏడుపు ఫుల్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే వాళ్ళ డాడీ కొంచెం కూల్ చేయడం కోసం అని చెప్పేసి జున్ను కూల్ చేశారు. జున్ను చెప్పు, ఉమా పప్ప శ్వేత మమ్మీ ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్. ఇప్పటి వరకు ఏడ్చింది, ఒకటి కొనేసి ఇచ్చేసరికి కూల్ అయిపోయింది. సో ఈసారి ఈ ట్రిప్లో ఎందుకో కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళం ఇలా ఒక్కసారిగా సడన్గా వచ్చేసి సడన్గా వెళ్ళిపోయారని అంటే ఎలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీకే మేము హైదరాబాద్ వెళ్తాం, కలిసే తిరుగుతాం అన్న విషయం తెలుసు. కాకపోతే కొన్ని కొన్ని ఫీలింగ్స్ మనం మనుషులు కదా మాత్రం ఉంటుంది. సో అందుకే అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన థింగ్ని ఎలా ఉంటుందో వాటి గురించి మాట్లాడుకోవడం, మళ్ళీ వాళ్ళకి కాల్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి అయితే ఎండ్ చేస్తాను. ఓకేనా, బాయ్. అయితే ఇప్పుడు మొత్తానికైతే అయిపోయింది. మేము అయితే ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే ఇప్పుడు ఇవాళ కూడా ఫుల్గా టయర్డ్ అయిపోయినట్టుగా ఉంది. సో ఇప్పుడు ఫుల్ టయర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి జున్ను అయితే ఇప్పుడు వెంటనే పడుకుని పోతుంది అన్న విషయం తెలుసు. అతను కూడా పడుకుని పోయారు వచ్చిన వెంటనే. మనం వెంటనే పడుకుంటే నేను దివ్యాన్ని ఎందుకు అవుతాను? అవ్వను కదా. సో నాకు ఇప్పుడు అప్పుడే నిద్ర రాదు. కాకపోతే నిద్ర రాకపోయినా తల బద్దలైపోయేంత హెడ్ఏక్ అయితే వచ్చేస్తుంది.
అంటే స్లీప్ స్కిప్ చేసిన, ఫుడ్ అదేమైనా స్కిప్ చేసిన, ఈ 3 నుంచి ఈ 3-4 డేస్ నుంచి అయితే మాత్రం కంటిన్యూస్గా నాకైతే స్లీప్ అస్సలు లేదనమాట. నైట్ 3:30-4 అలా అయిపోతుంది పడుకునేసరికి. మార్నింగ్ లేచేసరికి త్వరగా లేస్తున్నాను. సో అందుకే హెల్త్ పాడవడానికి ఇది కూడా మెయిన్ రీజన్ అయితే అవుతుంది. దీన్ని మనం కొంచెం కేర్లెస్గా అలా వదిలేసామని అంటే కొంచెం గట్టిగానే దెబ్బ పడుతుంది అనమాట. మీరైతే అలా చేయకండి. 1-2 కాకుండా కొంచెం ఎర్లీగానే పడుకుందాం అనుకున్నాను, కానీ బ్లాగ్ అయితే ఎండ్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి బ్లాగ్ ఎండ్ చేయడం కోసం అయితే ఇలా మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు. కుదిరితే నెక్స్ట్ ఏ వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది అన్నది చెప్పండి, చేద్దాం ఈసారి. ఎందుకంటే రెగ్యులర్గానే వ్లాగ్స్ పెడుతున్నాను అని అనిపిస్తుంది, అందుకనే అనమాట. బాయ్.